సార్ నమస్తే సార్. నమస్తే సార్. ఏం పేరు? తిరుపతి. తిరుపతి గారు. ఇది కిరాణా షాప్ మీద. కిరాణా షాప్ ఎట్లా ఉంది సార్ బిజినెస్? నడుస్తుంది, పాత నడుస్తుంది మామూలుగా. అంటే రేట్లు పెరిగినాయి అంటున్నారు, ఎట్లా ఉంది గిరాకీ? ఎట్లయితే ఇక పెరిగితే ఇక అన్ని పెరిగినట్టే, ఇక పైసలు పబ్లిక్ ధర పైసలు కూడా పెరుగుతున్నాయి, అది కూడా పెరుగుతున్నాయి. మరి ఇంకేం చేస్తాం సార్. సో అంటే ఎట్లా ఉంది సార్ ఇప్పుడు, అంటే తాజా పరిణామాలు ఎట్లా ఉన్నాయి? ఎందుకంటే ఇప్పుడు మొన్న ఎలక్షన్స్ అయిపోయినాయి, అసెంబ్లీ ఎలక్షన్స్. సో గవర్నమెంట్ చేంజ్ అయింది. సో ఎట్లా అనిపిస్తుంది మరి? ఇప్పుడు ఏం తెలుసు సార్, 3 నెలలు అవుతుంది కదా, 3 నెలలు అవుతుంది. ఇప్పుడు ఏం తెలియదు, ఈ ఎలక్షన్ తర్వాత ఏమవుతుందో తెలుస్తుంది. అప్పుడు ఇప్పుడు బస్ అంతే, దీని మీద డిపెండ్ అయ్యి ఏం చేయాలో, ఏం చేస్తారో, ఏం చేయాలో తెలుస్తుంది ఇప్పుడు. సో మరి ఇప్పుడు వచ్చే ఎంపీ ఎలక్షన్లో చూసుకుంటే, మరి ఇప్పుడు ఇక్కడ పోటీ చేస్తున్న ఎవరైతే బీజేపీ నుండి కిషన్ రెడ్డి గారు, అటు కాంగ్రెస్ నుండి దానం నాగేందర్ గారు, ఇటు పద్మారావు గారు, సో ఈ ముగ్గురులో ఎవరు గెలిస్తే ఛాన్సెస్ ఉన్నాయి ఇక్కడ? ఇక్కడైతే నా అందరి కిషన్ రెడ్డికే ఉన్నట్టు ఛాన్స్ ఉంది. బీజేపీ అంతే కూడా. సో పాలన పరంగా చూసుకుంటే ఎట్లా ఉంది? అంటే పనులు చేసే విధంగా చూసుకున్నా కూడా ఇప్పుడు ఏం తెలుసు సార్, ఇప్పుడు 3 నెలలు ఏం తెలుసలేదు. అంటే ఇప్పుడు గత 5 సంవత్సరాల నుండి ఎంపీ ఉన్నారు కదా. అవును సార్, ఇది చేస్తున్నాడు కాబట్టి కొద్దిగా అంత క్లియర్ గా అయితే లేదు ఎక్కువ. ఇప్పుడు తర్వాత ఇప్పుడు తెలుస్తుంది, ఇప్పుడు ఏ సంగతి తెలుస్తుంది. అంటే వ్యక్తి పరంగా చూసుకుంటే ఎట్లా ఉంటుంది? అంటే ఎప్పుడైనా ప్రజల్ని గెలవడం, పార్టీ పరంగా చూస్తే మాత్రం బీజేపీ పడతాయి. సో మరి ఇప్పుడు సెంట్రల్ లో చూసుకుంటే మోడీ గవర్నమెంట్ ఉంది, ఇది బీజేపీ గవర్నమెంట్. సో ఎట్లా అనిపిస్తుంది మోడీ పాలన? మంచిగా ఉంది, మోడీ పాలన మంచిగా ఉండేప్పటికీ గీడాకన ఉంది. లేకపోతే ఇప్పుడు అమ్మేస్తున్న దేశాన్ని ఎవడన్నా అమ్ముతాడా మాకు పోదరా? ఈ రేట్లకు, ఈ బిజినెస్లకు ఏమన్నా చెప్పండి అట్లా. సో మరి మళ్ళీ మోడీ గవర్నమెంట్ రావాలనుకుంటున్నారా, మార్పు కోరుకుంటున్నారా? వస్తున్నది, ఎట్లయినా వస్తుంది మార్పు. ఏం ఎట్లా 100% నువ్వు చెప్పకుండా చెప్పినా, మనం చెప్పినా చెప్పకుండా అట్లా. కానీ మరి ఇప్పుడు ఈ కాంగ్రెస్ కానీ, అంటే కాంగ్రెస్ రాహుల్ గాంధీ గారు అంటే ఈసారి పోటీ చేస్తున్నారు, అటు ఇండియా కూటమి ద్వారా వచ్చేస్తున్నారు. ఈసారి సెంట్రల్లో మోడీని దింపుదాం అనే పాయింట్ లో అంటే చేస్తున్నారు. ఎంత చేసినా సార్ దిగదు సార్, అది దిగదు. ఇక కొన్ని రోజులు ఇక అదృష్టం మంచిగా ఉన్న రోజులు ఏది పెట్టినా ఏం కాదు. లాస్ట్ మూమెంట్ మన కేసీఆర్ ఏమైంది సార్, వస్తాడు అందరు వస్తుండే, లాస్ట్ వరకు కథ అట్లా. ఇది కూడా అట్లా ఏ టైంలో ఏమయ్యేది తెలియదు. పబ్లిక్ ఎట్లుంటుంది అంటే ఆడికి పోతారు, దీనికి గుద్దాను దానికి ఒకటిసారి దేనికో గుద్దేస్తారు కదా, తెలియదు. సో మీ సపోర్ట్ ఎవరికి సార్? ఒక ఓటర్ గా మీ అభిప్రాయం ఏంటంటే ఈ 3 పార్టీలలో ఏ పార్టీ రావచ్చు వచ్చే ఎలక్షన్? వస్తుంది సార్ ఎట్లయినా ఇది ఇక్కడనైతే బీజేపీకి వస్తుంది సార్. సికింద్రాబాద్ వరకు అయితే బీజేపీ. సార్ మరి ఇప్పుడు చూసుకుంటే కాంగ్రెస్ గవర్నమెంట్ 6 గ్యారెంటీలు అంటుంది, అధికారంలోకి వచ్చింది, ఎట్లా అనిపిస్తుంది? అది ఏమన్నా గరీబులకి పోతే సార్, ఉన్నానికి ఏం రాదు. ఇప్పుడు స్టార్టింగ్ ఏమన్నాడు, వైట్ కార్డు మన ఇది రేషన్ కార్డు ఉన్నారు కానీ అన్నాడు, అందరికి ఏమన్నాడు, గ్యాస్ సిలిండర్ అందరికి అన్నాడు. ఇప్పుడు అందరికి కనుక నీకు వస్తుంది నాకు వస్తుంది కదా, ఇప్పుడు నాకు లేదు నీకు లేదు. కరెంట్ బిల్లు ఫ్రీ అంటున్నారు, ఏం లేదు. అది ఏమన్నా వైట్ కార్డు అంటున్నారు, అది కూడా వైట్ కార్డు. అప్పుడేమో అంతకుముందు అనలే వైట్ అనలే, ఇప్పుడు వైట్ కార్డు మళ్ళీ అట్లా. సో ఇక్కడ అంటే విద్యాపరంగా చూసుకున్నా, హాస్పిటల్ పరంగా చూసుకున్నా ఎట్లా ఉంది సార్ ఇక్కడ మీ సికింద్రాబాద్ పార్లమెంట్? సికింద్రాబాద్ పర్లేదు సార్. థ్యాంక్ యూ సార్.